ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 8వ భాగం తెలుసుకుంటున్నాము. బద్ధులు, ముక్తులు, భక్తులు గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునితో ఈ విధంగా అంటున్నాడు. ఉద్ధవ, నన్ను ఆశ్రయించి నా చేత నిర్దేశించబడిన వర్ణాశ్రమ కులాచార ధర్మాలను బాగా అనుసరించే మానవుడు కామప్రేరిత కర్మలను విసర్జించి యమనియమాదులను పాటిస్తూ తన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ ఉండాలి. కామ్యకర్మలు చేసే వాళ్ళకి చివరికి దుఃఖమే కలుగుతుందని గ్రహించాలి. కోరికలతోటి కర్మలు చేసే వాళ్ళకి చివరికి దుఃఖమే కలుగుతుందని గ్రహించాలి. స్వప్నంలో అనుభవాలు సత్యం కావు, కలలో వచ్చిన అనుభవాలు సత్యం కావు. ఆ విధంగానే ఇహలోకంలోని వ్యవహారాలన్నీ ఆత్మదృష్టితో చూస్తే స్వప్నతుల్యాలే అని తెలుసుకోవాలి. ఈ లోకంలో అనుభవిస్తున్నవి, చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా ఆత్మదృష్టితో చూస్తే ఇవన్నీ కలల్లాంటివే అని తెలుసుకోవాలి. కనిపించే విభిన్నతలన్నీ దేహాదులకే కానీ అంతటా వ్యాపించి ఉన్న ఆత్మకు లేవు. ఈ కనిపిస్తున్న భేదాలన్నీ కూడా దేహము మొదలైన వాటికే కానీ అంతా వ్యాపించి ఉన్న ఆత్మలో ఉండవు. కట్టెలు వేరువేరుగా ఉన్నా కూడా వాటి యందు నిక్షిప్తమై ఉన్న అగ్ని ఒక్కటే ఉంటుంది. వేరువేరు కట్టెల్లో అన్నిటా ఉన్న అగ్ని ఒకటిగానే ఉంటుంది. కట్టెలు కాలి బొగ్గయి బూడిదైపోయినప్పుడు ఆ అగ్ని అనంతాగ్నిలో కలిసిపోతుంది. శరీర పతనంతో పాటు జీవుడు కూడా నిష్క్రమిస్తాడు. కాలుతున్న కట్టెల యొక్క ఆకారాన్ని అగ్ని తాత్కాలికంగా ధరించినట్టుగా కనిపిస్తుంది. ఏ కట్టె కాలుతుంటే మండుతున్న అగ్ని కూడా ఆ కట్టె రూపంలో కనిపిస్తుంది. అగ్నికి ఆకారాలు లేవు. అలాగే ఆత్మకు కూడా అనేకత్వం కానీ ఆకారం కానీ లేవు. వేరువేరుగా ఉండటం కానీ ఆకారాలు కానీ ఉండవు. దేహమే తాను అనే భ్రమణ కలిగి ఉండటం చేత దేహానికి కలిగే దుఃఖాలన్నీ తనవిగానే భావించి మానవుడు అనేక బాధలకు గురవుతాడు. జనన మరణ సంసార చక్రంలో చిక్కుంటాడు. సద్గురువును ఆశ్రయించి తత్వ విచారణ చేత అవిద్యను బాపుకుంటే జ్ఞానాగ్ని చేత కర్మలను నశింపచేసుకొని నన్ను ఉపాసించిన వ్యక్తి నన్ను చేరతాడు. ఇహలోకపు ఇంద్రియ సుఖాలు కానీ పరలోకపు స్వర్గసుఖాలు కానీ తాత్కాలికమైనట్టువే కాకుండా చివరికి సంసార రూపమైన అంతులేని దుఃఖాన్నే తెచ్చిపెడతాయి. ఈ లోకంలో ఉన్న ఇంద్రియ సుఖాలు కానీ పరలోకంలోని స్వర్గసుఖాలు కానీ తాత్కాలికమైనట్టువే. ఇవి చివరికి సంసార రూపమైన అంతులేని దుఃఖాన్నే తెచ్చిపెడతాయి. బ్రహ్మాది దేవతలకు కూడా త్రిగుణాల ప్రేరణ చేత చెయ్యబడిన కర్మల వలన కలిగేటి దుఃఖాలు అనుభవించక తప్పదు. బ్రహ్మాది దేవతలకు కూడా ఈ త్రిగుణాల ప్రేరిత చేత చేయబడిన కర్మల వలన కలిగే దుఃఖాలను అనుభవించక తప్పదు. స్వర్గలోక వాసులు కూడా పుణ్యం క్షీణించగానే వాళ్ళు పతనమైపోయి పునర్జన్మలను పొంది కర్మవలయంలో చేరతారు. నన్ను చేరే వరకు కూడా ప్రతి జీవి ఈ భయంకరమైన సంసార చక్రంలో చిక్కుకొని తిరుగుతూ ఉండవలసిందే. ఆ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా ఉద్ధవుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు. ప్రభు, జీవుడు ఎల్లప్పుడూ బంధంలోనే ఉంటాడని, ఈశ్వరుడు ఎలాంటి బంధాలు లేనివాడని నేను అనుకుంటున్నాను. మరి జీవాత్మ పరమాత్మల ఐక్యత ఎప్పుడు ఎలాగ సంభవిస్తుంది అని అడిగాడు. దానికి భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఉద్ధవ, త్రిగుణాల ప్రేరణ చేత చేయబడిన కర్మలన్నీ కూడా బంధాలనే కలగచేస్తాయి. సత్వ రజస్తమో గుణాలు, ఈ 3 త్రిగుణాల ప్రేరణ చేత చేయబడిన కర్మలన్నీ కూడా బంధాలనే కలగచేస్తాయి. కర్మఫలాన్ని అనుభవించటానికి ఒక శరీరం అవసరం కాబట్టి జన్మ కలుగుతుంది. కర్మక్షయం కాగానే ఇక శరీరం అవసరం ఉండదు. కర్మ క్షీణించిపోగానే శరీరంతో అవసరం ఉండదు. కాబట్టి బంధం విడిపోయి ముక్తి కలుగుతుంది. జీవుడు సహజంగా ముక్తుడే, కానీ ఈ త్రిగుణాల ప్రభావానికి లోనై బద్ధుడవుతాడు. మాయా అనబడే ప్రకృతి నా అధీనంలోనే ఉంటుంది.
కాబట్టి దాని ప్రభావము నాపైన ఉండదు. నేను ఎల్లప్పుడూ కూడా బంధమోక్షాలకు అతీతుడనై ఉంటాను. అవిద్య విద్య నా సంకల్పం చేతనే ప్రవర్తిస్తూ ఉంటాయి. అవిద్య చేత, అవిద్య అంటే అజ్ఞానము, అవిద్య చేత కలిగిన బంధము విద్య చేత తొలగినంతనే ముక్తి సిద్ధిస్తుంది. జీవుడు నా యొక్క అంశభూతుడు. జీవుడు ఈ పరమాత్మలోని ఒక అంశ. దేహమే తాను అని అవిద్య వలన అతను భావిస్తాడు, దానికి బద్ధుడవుతాడు. తనతో పాటుగా నేను ఆత్మగా వెలిసి ఉన్నానని జ్ఞానం ద్వారా, విద్య ద్వారా తెలుసుకొని జీవుడు నాతో ఐక్యం పొందుతాడు. జీవేశ్వరుల యథార్థ తత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని కర్మలను ఆచరిస్తున్నా వాటి యందు ఆసక్తి, ఫలాపేక్ష లేనివాడై ఉంటాడు. కాబట్టి అతడు బద్ధుడు కాదు. సూర్యకాంతి అన్నింటిపైన సహజంగా ప్రసరిస్తుంది. ఆ వస్తువుల యొక్క సుగుణాలు, దోషాలు సూర్యునికి అంటవు. వాయువు కూడా దుర్గంధం పైన, సుగంధం పైన కూడా ఒకేలాగా వీస్తుంది. ఆ గంధము వాయువుకి చెందదు, దుర్గంధము చెందదు, సుగంధము చెందదు. అలాగే తాను చేసే కర్మలను నియమించేవాడు ఈశ్వరుడే అని తెలుసుకొని ప్రవర్తించే జ్ఞానికి ఎలాంటి గుణదోషాలు అంటవు. నిత్య జీవితంలో ఆచరింపబడే లౌకిక జ్ఞానము వ్యర్థము. అధ్యయన అభ్యాసాల ద్వారా నన్ను తెలుసుకునే మార్గాన్ని చూపించేదే సార్థకమైన జ్ఞానము. జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యాలి, తర్వాత సాధన చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. ఆ తర్వాత ఆ అనుభవాల ద్వారా తెలుసుకున్న మార్గాన్ని సూచించేదే సార్థకమైన జ్ఞానం అవుతుంది. జ్ఞాని నా యొక్క పవిత్రమైన సృష్టి, స్థితి, లయ, విలాసాలను గురించి నిరంతరము వింటూ, వినిపిస్తూ, ఆనందిస్తూ ఉంటాడు. నా యొక్క లీలా చరిత్ర గాథలను స్మరిస్తాడు, ముచ్చటిస్తూ ఉంటాడు, గానం చేస్తూ అందరినీ ఆనందింపజేస్తాడు. అట్టి పుణ్యాత్ముడు నన్ను చేరతాడు అని భగవానుడు చెప్పగా ఉద్ధవుడు ఇలా అడుగుతున్నాడు, దేవా, అలాంటి పుణ్యాత్ములైన భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో నాకు తెలియచెప్పవలసింది అని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. భగవానుడు ఇలా చెప్పాడు, ఉద్ధవ, సాధువైన సత్పురుషునకు ఈ ఉత్తమ లక్షణాలు ఉంటాయి. సర్వభూతదయ, అహింస, సుఖ దుఃఖాదుల యందు సమానము, సత్య సంభాషణము, ద్వేష అసూయలు లేకుండుట, స్వపరభేదాలు లేకుండుట, పరోపకారిత్వము, కోరికలు లేకుండటము, ఇంద్రియ నిగ్రహము, బాహ్య శుచి, అంతర్శుద్ధి కలిగి ఉండడము, స్వప్రయోజన అభిలాష లేకుండా ఉండడము, లౌకిక వ్యాపారాలను విడిచి ఉండటము, శరీర పోషణకు అవసరమైనంతనే ఆహారము స్వీకరించడము, ఇంద్రియ విషయాలయందు ఆసక్తి లేకుండా ఉండటము, భగవంతుడే రక్షకుడని దృఢ విశ్వాసము కలిగి ఉండటము, భగవానుని రూపగుణ వైభవాలనే సదా స్మరిస్తూ మననం చెయ్యడము, కష్టనష్టాలు, శోకమోహాలు, ఆకలి దప్పులు, ఆపదలు, జరామృత్యువులు ఎదురైనప్పుడు ధీరతతో ఉండటము, ఇతరుల నుండి సత్కారాలను ఆశించకుండా ఉండడము, ఇతరులను సత్కరించడము, అందరి పట్ల కరుణ, మైత్రీభావము కలిగి ఉండడము, ఆత్మ పరమాత్మల యథార్థ తత్వాన్ని తెలుసుకొని ఉండడము. ఇలాంటి వాడే నాకు ప్రియమైన సత్పురుషుడు. తన స్వధర్మాలను ఆచరిస్తూ ఆసక్తి లేకుండా కర్తృత్వ భావాన్ని, ఫలాన్ని విడిచి నన్ను భజించువాడు నా భక్తులలో ఉత్తముడు. ఇలాంటి సాధుసత్తముల సహవాసం చేసి వారి సాహచర్యంతో నన్ను భక్తితో ఆరాధించాలి, నా మూర్తులను అర్చించాలి, నా భక్తులను సేవించాలి, నా లీలలను కీర్తించాలి, నా కథలను వినాలి, నన్ను ధ్యానించాలి, సర్వము నాకే అర్పించాలి, ఆత్మసమర్పణ చెయ్యాలి, నా గురించి ఉత్సవాలు చెయ్యాలి, నా ఆలయాలలో నా యొక్క లీలాగాథలను గానం చెయ్యాలి, పుణ్యస్థలాలను దర్శించాలి, శాస్త్రోక్త వ్రతాలను చెయ్యాలి, మొదలైన వివిధ సేవలను నా భక్తులు చెయ్యాలి. కొంతమంది ఆలయాలు, తటాకాలు, ఉద్యానాలు, మండపాలు నిర్మిస్తారు. కొంతమంది నా దాసాన దాసులై
ఆలయ సేవలు, నా భక్తుల సేవలు చేస్తుంటారు. తమకు అత్యంత ప్రియమైన వాటినే నా భక్తులు నాకు అర్పిస్తారు. సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవులు, వైష్ణవులు, ఆకాశము, వాయువు, జలము, భూమి, ఆత్మ, సర్వభూతాలు అనే ఈ 11 స్థానాలలో నన్ను ఆరాధించాలి. యజ్ఞ యాగాదుల చేత కూడా నన్ను ఆరాధిస్తారు. సత్పురుషుల సాంగత్యము భక్తులకు ఎంతో అవసరము. వారి సాంగత్య సేవలలో భక్తిని పెంపొందించుకోవాలి. భక్తి కుదరటము చాలా కష్టం. నీవు నా భృత్యుడవు, మిత్రుడవు కాబట్టి నీకు నా భక్తి రహస్యాన్ని చెప్పాను. భక్తి ద్వారా నన్ను చేరడము అన్ని వర్గాల వారికి సుగమము అవుతుందని తెలుసుకోవాలి. బద్ధులు, ముక్తులు, భక్తుల గురించి ఉద్ధవుడు ఇంకా భగవానుని అడగటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.